హలో ఆల్. యూకేలో రోడ్ సైడ్ ఉండే ఫ్రూట్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు టైమ్ వచ్చి 9, 10 అవుతుంది. 13థ్ జులైని షూట్ చేసిన వీడియో అండి. ఎందుకింత వెలుతురుంది అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి 9:30 లోపు అయితే మాకు చీకటైతే పడతదండి. ఇవైతే రెడ్ కలర్ ప్లమ్స్ అనమాట. నేనైతే మొత్తం 3 రకాల ప్లమ్స్ చూసానండి. రెడ్డు, ఇది యెల్లో, వేపకాయల్లా ఉన్నాయి యెల్లోయిష్‌గా. అలాగే ఇవైతే బ్లాక్ బెర్రీస్ అనమాట. ఇవైతే బీభత్సంగా ఉన్నాయండి. రోడ్డుకి అటువైపు, ఇటువైపు కూడా ముళ్ళ తుంపల్లాగా చాలా ఉన్నాయి ఈ బ్లాక్ బెర్రీస్ అయితే. ఇవి ఇక్కడ జామ్ చేయడానికి వాటిలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సమ్మర్ సీజన్‌లో అయితే ఫ్రూట్స్ అన్నీ బాగా దొరుకుతాయండి. ఇలా ఇళ్ళకి కొంచెం దూరంగా విశాలంగా వాకింగ్ పాత్‌లయితే ఉంటాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక గ్రీన్ యాపిల్ ట్రీ అయితే కనిపించింది. చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. ఇంతకుముందు వీడియోలో నేనైతే రెడ్ యాపిల్ ట్రీ కూడా పెట్టానండి. బట్ అది హోమ్ గార్డెన్‌లోది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన వీడియోస్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి. ఈ చెట్లన్నీ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మెయింటైన్ చేస్తున్నాయండి. వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే వాళ్ళు రాసారు, చెట్లకి హాని కలిగించకుండా మీరు ఫ్రూట్స్ అయితే కోసుకోవచ్చని. బట్ ఇవన్నీ కూడా పక్షులు తింటున్నాయండి. నాకు కొయ్యాలనిపించలేదు. ఇది కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెర్రీ కాయలు అనుకున్నానండి. ఇదంతా చెర్రీ పూత కాదు, ప్లమ్ కాయలు అని నాకు ఇవి కాసాక అర్థమయ్యాయి. థర్డ్ టైప్ ఆఫ్ ప్లమ్ అన్నాను కదండి. కొంచెం బ్లూబెర్రీలా ఉందండి. ఇదైతే నీలి వంకాయ రంగులో, బట్ ఇది కూడా ప్లమ్స్ అంటే ఆల్బక్రా కాయలండి. మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.